ఈ వీడియోలో చూపబడిన కథ పూర్తిగా వినోదం కోసం మాత్రమే. ఇందులో ఉన్న సంఘటనలు, పాత్రలు కల్పితం. దయచేసి దీనిని నిజ జీవితంతో పోల్చకండి. అర్ధరాత్రి రోడ్డు ప్రయాణం. ఒక మధ్యతరగతి లారీ డ్రైవర్ తన జీవనాన్ని లారీ తోలుకుంటూ కొనసాగించేవాడు. ఎన్నో ఖాళీ రోడ్లు, ఎన్నో ప్రమాదకర మార్గాలు. అతను ఎప్పుడూ భయపడలేదు. అతను చాలా ధైర్యవంతుడు. కానీ ఒక రోడ్డుంది. ఆ రోడ్ పేరు వినగానే డ్రైవర్లు కూడా భయపడేవారు. అర్ధరాత్రి తర్వాత ఆ రోడ్డు మీదికి వెళ్ళొద్దు అందరూ చెప్పేవారు. అక్కడ దెయ్యం ఉంది అని నమ్మేవారు. ఒకరోజు రవి అదే రోడ్ మీద ప్రయాణం చేయవలసి వచ్చింది. అతను ఆ రోడ్డు మీదగా ప్రయాణం చేస్తున్నాడు. చుట్టూ చాలా నిశ్శబ్దం. కొద్దిసేపట్లో ఆ ప్రమాదకరమైన రోడ్ దగ్గరకు చేరుకుంటున్నాడు. ఆ రోడ్డుకి ఇవతల ఒక చిన్న టీ కొట్టు ఉంది. ఆ టీ కొట్టు దగ్గర ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇక్కడే ఆపేద్దాం, రేపు మొదలు పెడదాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రవి అటువైపు వెళ్తుండగా వాళ్ళు రవిని చూసి చెప్పారు, అయ్యా, అటువైపు వెళ్ళొద్దు. రాత్రి సమయంలో ఆ రోడ్డు మీద దెయ్యాలు తిరుగుతాయి. వద్దు, వెళ్ళొద్దు. రవి ఇదంతా జోక్గా తీసుకున్నాడు. వాళ్ళని చూసి నవ్వుతూ, ఇవన్నీ కథలే, నేను చూస్తా ఏముందో అన్నాడు. అని చెప్పి బయలుదేరాడు. రవి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోడ్ చాలా నిశ్శబ్దంగా ఉంది. సడన్గా దూరంగా ఒక తెల్లటి నీడ కనిపించింది. గట్టిగా అరిచాడు, పక్కకు జరుగు! బుద్ధుందా లేదా? రోడ్డు మధ్యలో నిలబడ్డావు అని తిట్టాడు. కాని ఆ నీడ నెమ్మదిగా దగ్గర పడింది. రవి కాస్త ఆలోచించాడు. అది ఇంకా దగ్గరగా వచ్చింది. అంటూ గట్టిగా నవ్వింది. రవి అది చూసి భయపడ్డాడు. వెంటనే స్టీరింగ్ గట్టిగా పట్టుకుని లారీ స్టార్ట్ చేశాడు. అతను వేగంగా వెళ్ళిపోయాడు. కాని కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే ప్రదేశం, అదే రోడ్, అదే చెట్లు. ఇది చూసి రవి షాక్ అయ్యాడు. ఏమిటిది అని వణికిపోయాడు. సడన్గా లారీ వెనుక నుంచి ఒక శబ్దం. రవి నెమ్మదిగా రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. అక్కడ ఒక దెయ్యం కూర్చొని ఉంది. రవి చేతులు వణికిపోయాయి. ఆ దెయ్యం నెమ్మదిగా అతని చెవి దగ్గరకు వచ్చింది. మెల్లగా చెప్పింది, ఆ రోజు గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్. వర్షం పడుతున్న రాత్రి ఒక అమ్మాయి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఒక లారీ వేగంగా వచ్చి ఆమెను గుద్దింది. ఆ లారీ ఆగలేదు, వెళ్ళిపోయింది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ లారీ ఎవరిదో కాదు, రవీదే. రవి కేక వేశాడు, దయచేసి నన్ను వదిలేయ్, అప్పుడు చీకట్లో ఏమీ కనిపించలేదు అని అరిచాడు. కాని ఆ దెయ్యం అతన్ని తన్ని వదల్లేదు. సడన్గా లారీ తనంతట తానే స్టార్ట్ అయింది. బ్రేకులు పనిచేయలేదు. లారీ అడవిలోకి దూసుకెళ్ళింది. చెట్లకు గుద్దుకొని కుప్పకూలింది. మరుసటి రోజు ఊరు ప్రజలు వచ్చి చూశారు. లారీలో రవి లేదు. లారీ మీద ఒక వాక్యం రాసి ఉంది. ఈసారి అతను ఆపాడు. అది చూసి ఊరు ప్రజలు భయపడ్డారు. ది ఎండ్. మరిన్ని భయంకర కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.